హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తిరుమల దివ్య దర్శన్ టికెట్స్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. నిన్నటి వరకు అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు గాలిగోపురం దగ్గర దివ్య దర్శనం టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు దివ్య దర్శన్ టోకెన్లు జారీ కేంద్రాన్ని టీటీడీ మార్పు చేసింది. శుక్రవారం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టికెట్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఎవరైనా ఒకవేళ స్కాన్ చేసుకోకపోయినా ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఇటు మరో నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేస్తున్న దివ్య దర్శన టోకెన్లను అక్కడే ఇస్తారు. అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యథాప్రకారం దివ్య దర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటి వరకు జారీ చేస్తున్న టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు కేంద్రాన్ని విష్ణు నివాసం యాత్రికులు వసతి సముదాయానికి మార్చింది. ఇక వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునేవారు తిరుపతిలో స్వామి దర్శనం కొరకు ఎస్ఎస్టీ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుందని టీడీపీ తెలిపింది. 1 శ్రీనివాసం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, 2 విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా, 3 గోవిందరాజు సత్రాలు తిరుపతి రైల్వే స్టేషన్ వెనకాల ఉంది. భక్తులు ఈ విషయాలను గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.